టెండర్లు పిలవడం జరిగింది సార్ ఎస్టిమేషన్ ద్వారా. ఆ తర్వాత గతంలో వచ్చినటువంటి కమిషనర్ నాగరాజ్ సార్ గారు దాన్ని రద్దు చేసి మళ్ళీ కొత్త టెండర్లు పిలిచామని చెప్పి మరీ రేట్లు పెరిగాయని చెప్పి మళ్ళీ కొత్త టెండర్లు కొత్త ఎస్టిమేషన్ వేసిన తర్వాత మరి నాగలింగేశ్వర సార్ వచ్చినారు కమిషనర్ గారు. ఆయన వచ్చిన తర్వాత కూడా మరి ఈ ఎస్టిమేషన్లు కాదు మళ్ళీ కొత్త ఎస్టిమేషన్లు ప్రిపేర్ కావాల్సి చేయండి. ఆ తర్వాత మళ్ళీ టెండర్లు పిలుస్తామని ఇచ్చినారు. ఆ తర్వాత మూడు వచ్చినారు కమిషనర్ గారు. వారు కూడా కొత్తగా మళ్ళీ టెండర్లు పిలిచండి, ఇది కాదు ఈ రేట్లు పెరిగినాయని చెప్పి మళ్ళీ ఎస్టిమేషన్ ఏమన్నారు. తర్వాత మీరు కూడా వచ్చినారు సార్. మీ దగ్గర కూడా గుట్టలు ఉన్నాయి సార్. యాక్చువల్ గా మళ్ళా అవి కూడా రద్దు పరచడానికి ఆ టెండర్లు కూడా రద్దుపరిచి కొత్తగా ఎస్టిమేషన్లు అని చెప్పి మాకు సమాచారం అందింది సార్. అది నిజంగా రద్దుపరుస్తారా? అదే ఎస్టిమేషన్ల మీద టెండర్లు పిలిచి పనులు మొదలు పెడతారా? ఎట్లంటే మా సోదరి శాంతి సుధా గారి ఇప్పుడు 40 లక్షలతో పనులు ప్రారంభిస్తారని చెప్పి అది కూడా మాకు ఆశ సార్. మా డివిజన్ సార్, మా ఇంటికి కాదు సార్. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడతారు సార్. ముఖ్యంగా మా 48 డివిజన్ ఆ ప్రాంతం అంతా చిన్న వర్షం వస్తే మొత్తం మునిగిపోయే పరిస్థితి సార్. చాలా నష్టపోయే పరిస్థితి ఉంది. గతంలో ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత వెంటనే ఆయన వినోద్ కుమార్ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, మిగతా అధికారులు కూడా వచ్చినారు సార్. వచ్చి ఆగమేఘాల మీద దీనిపైన మొత్తం రివ్యూ చేయండి, వెంటనే పనులు మొదలు పెట్టండి. ఎక్కడ కానీ నెక్స్ట్ ఏదైనా వర్షాలు వచ్చినా కూడా విపత్తు జరిగినా కూడా ఎవరు నష్టపోతున్నారు. కానీ మళ్ళా వర్షం వచ్చేగాగా అధికారులకి కనపడలేదు సార్. ఆ వర్షం వస్తే చూస్తారా, కొద్దిగా వర్క్ చేస్తారు, వెళ్ళిపోతారు సార్. పూర్తిగా పరిష్కారం చేస్తారా లేదనేది మాకు సమాధానం కాదు సార్. అలాగే సార్ కాంట్రాక్టర్లకి సార్ మన 3 ఫేజ్ కింద నలుగురికి మాత్రమే సార్ 3 ఫేజ్ కింద నలుగురికి మాత్రమే మీరు చెక్కులు ఇవ్వడం జరిగినట్టు మాకు సమాచారం సార్. కానీ ఆ నలుగురికే వర్తిస్తున్నాయి కాంట్రాక్టర్లకి, మిగతా వాళ్ళకి వర్తించదా? వాళ్ళంతా కాంట్రాక్టర్లుగా సార్. ఈరోజు నగరం అభివృద్ధి చెందిందంటే కాంట్రాక్టర్లు అప్పు తెచ్చి వర్క్ చేస్తారు సార్. ఆ వర్క్ చేసిన తర్వాత వాళ్ళ పిల్లలు రాకుంటే వాళ్ళ ఫ్యామిలీలు ఏమైతున్నాయి సార్? వాళ్ళకు కూడా భార్య బిడ్డలు పిల్లలు ఉన్నారు సార్. వాళ్ళకు కూడా బాగుంటేనే సార్ అనంతపురం అభివృద్ధి అయ్యేది. మనం ఉంటేనే కాదు సార్. మనం బిల్లు పాస్ చేస్తాం సార్. బిల్లు పాస్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి పెట్టుబడి పెడితేనే కదా సార్ నగరం అభివృద్ధి అయ్యేది. కానీ మనం ఎన్నో ఊహించుకుంటాం సార్, మనం చేస్తాం పెడతాం అని. కానీ వాళ్ళ జోబులో డబ్బు తీసుకొచ్చి వాళ్ళు వడ్డీలు తీసుకొచ్చి పెట్టిన తర్వాత సార్ నగరం అభివృద్ధి అయ్యేది. గతంలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మేయర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వచ్చినారు సార్. వాళ్ళంతా పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ వచ్చింటేనే సార్ ఈ రోజు ఈ అనంతపురం అనేది కనబడతారు సార్. దానిపైన మీరు చర్యలు ప్రతి ఒక్కరి కాంట్రాక్టర్కి సార్ దాదాపు 50 నుండి 80 మంది దాకా కాంట్రాక్టర్ ఉన్నారు సార్. వాళ్ళందరినీ రోడ్డు పాలు కాకుండా కాపాడే బాధ్యత కమిషనర్ గారి పైన, ఎమ్మెల్యే గారి పైన ఉంది సార్.